హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీ అమలుకు తాజా సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షనర్ల ఆవేదన, పీఆర్సీ చరిత్రల వాగ్దానాలు వాస్తవాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆర్థిక జీవనానికి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఒక జీవనాడి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వారి వేతనాలను, పెన్షన్లను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరించడం పీఆర్సీ ముఖ్య ఉద్దేశం. అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1969 నుండి నేటి వరకు కొన్ని మినహా దాదాపు అన్ని పీఆర్సీ అమలులో జాప్యం అయితే జరిగింది. ఆర్థిక ప్రయోజనాల కోతలతో ముడిపడుతూ ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణంలో ప్రభుత్వ నిర్ణయాలు, ఉద్యోగ సంఘాల పోరాటాలు, ఉద్యోగుల ఆర్థిక నష్టాల చారిత్రాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం. సో, పీఆర్సీ చరిత్రలో మనకు నష్టం లేని 2 పీఆర్సీలయితే రావటం జరిగింది. ఉద్యోగుల చరిత్రలో 2 పీఆర్సీలు ఆదర్శంగా నిలిచాయి. ఆ పీఆర్సీలలో అమలు తేదీ, ఆర్థిక ప్రయోజనాలు పొందే తేదీ ఒకటే కావడం వల్ల ఉద్యోగులు ఎలాంటి ఆర్థిక నష్టానికి గురి కాలేదు. అయేంటంటే నాలుగవ పీఆర్సీ 1982లో ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో డిసెంబర్ 1, 1982 నుండి ఈ పీఆర్సీని అమలు చేస్తూ అదే తేదీ నుండి ఆర్థిక ప్రయోజనాలను అందించారు. అలాగే మరొక పీఆర్సీ ఏంటంటే 5వ పీఆర్సీ 1986లో ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి హయాంలో జూలై 1, 1986న పీఆర్సీ అమలు తేదీ కాగా అదే రోజు నుండి ఆర్థిక లాభాలు వర్తింపజేశారు. ఈ 2 సందర్భాలు మినహా మిగిలిన అన్ని పీఆర్సీలలో ఉద్యోగులు, పెన్షనర్లు నెలల తరబడి, కొన్ని సార్లయితే సంవత్సరాల తరబడి ఆర్థిక ప్రయోజనాలను అనగా అరియర్స్‌ను కోల్పోవడం ఒక చేదు వాస్తవము. ఇకపోతే సంఘర్షణల శకం, కీలక ఘట్టాలు, ప్రభుత్వాల నిర్ణయాలు. మొదటిది ఎన్టీఆర్ యుగం, సంచలన నిర్ణయాలు, పోరాటాలు. 1983 నుంచి 1989 మధ్య కాలంలో ఈ టైంలో పదవీ విరమణ వయసు కుదింపు చేశారు. 1983లో స్వర్గీయ ఎన్టీఆర్ గారు ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు తగ్గించడం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వ దమయనీతిపై పోరాడేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఐక్యంగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే స్థాపించారు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రాజకీయ సంక్షోభం, పునరుద్ధరణ. స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ వైద్యం కోసం అమెరికా ఆయన వెళ్ళినప్పుడు శ్రీ నాదెళ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో సుప్రీం కోర్టు తీర్పుతో పదవీ విరమణ వయస్సును తిరిగి 58 ఏళ్లకైతే పెంచడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. డీఏ బకాయిల నిలిపివేత. ఈ కాలంలోనే 7 విడతల కరువు భత్యం, డీఏ-డీఆర్ బకాయిలను ప్రభుత్వం నిలిపివేసింది. 1989 ఎన్నికలలో ఓటమి తర్వాత వచ్చిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం ఆ బకాయిలను 2 విడతలుగా చెల్లించేసింది. ఇకపోతే తదుపరి రెండవది చంద్రబాబు నాయుడు గారి హయాం. అధిక ఫిట్‌మెంట్, డీఏల కోత. 1995 నుంచి 2004 వరకైతే ఉండేది. ఈ మధ్య కాలంలో రికార్డ్ ఫిట్‌మెంట్ 10వ పీఆర్సీ అంటే 2015లో అమలు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 43% ఫిట్‌మెంట్ ఇచ్చి రికార్డు సృష్టించింది. దీనివల్ల ఉద్యోగుల మూల వేతనం గణనీయంగా పెరిగింది. దీర్ఘకాలంగా మేలు జరిగింది. డీఏల నిలిపివేత, ఆత్మార్పణం. ఆర్థిక పరిస్థితులు బాగోలేవని 5 విడతల డీఏ-డీఆర్ బకాయిలను డీఏ-డీఆర్‌లను నిలిపివేశారు. దీనిపై ఉద్యోగ సంఘాలు పోరాడేందుకు 2002లో జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఏర్పడింది. ప్రభుత్వ స్పందన కరువవడంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన కొత్తగూడెంకు చెందిన పెన్షనర్ శ్రీ ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి జనవరి 26, 2003న తను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను విషాదాన్నైతే మిగిల్చింది. తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన, బకాయిల చెల్లింపు.
2004-2009 మధ్యలో కాలంలో 2004లో అధికారంలోకి వచ్చిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసిన 5 విడతల డీఏ బకాయిలను చెల్లించేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారి పాలనలో ప్రవేశపెట్టడం ఉద్యోగులకు ఊరటనిచ్చింది. ఆయన మరణానంతరం ముఖ్యమంత్రి అయిన శ్రీ కొణిజేటి రోశయ్య 9వ పీఆర్సీ నివేదికను విడుదల చేసి అమలుపరిచారు. తదుపరి రాష్ట్ర విభజన అనంతరం 2014-2019 మధ్య కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 10వ పీఆర్సీలో 43% ఫిట్మెంట్ ఇవ్వడంతో పాటు పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచారు. 70-75 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్ 10%, 15% అమలు చేయడం విశేషము. తదుపరి జగన్మోహన్ రెడ్డి పాలన రివర్స్ పీఆర్సీ వివాదము 2019-2024 మధ్య కాలంలో 11వ పీఆర్సీ విషయంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఉద్యోగ సంఘాలు దీనిని రివర్స్ పీఆర్సీగా అభివర్ణించాయి. ఫిట్మెంట్ కంటే ఐఆర్ ఎక్కువ. చరిత్రలో తొలిసారిగా మధ్యంతర భృతి ఐఆర్ 27% కంటే తక్కువగా 23% ఫిట్మెంట్ ప్రకటించారు. కోతలు హెచ్ఆర్ ఇంటి అద్దె భత్యం స్లాబ్లను తగ్గించడం, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ను 10% నుంచి 7%కి, 15% నుంచి 12%కి కుదించడం, డెత్ రిలీఫ్ తగ్గింపు వంటివి పెన్షనర్లను తీవ్ర నష్టపరిచాయి. ఆర్థిక ప్రయోజనాల్లో జాప్యం, గ్రాట్యుటీ పరిమితిని 16 లక్షలకు పెంచిన అమలు తేదీలో మెలికపెట్టడం, పీఆర్సీ ఎరియర్స్, డీఏ బకాయిలు చెల్లించకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమైంది. పదవీ విరమణ వయసు పెంపు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకైతే గత ప్రభుత్వం పెంచింది. పెన్షన్ విధానంలో మార్పులు. ఓపీఎస్ నుంచి సీపీఎస్ వరకు కేంద్ర ప్రభుత్వం 2004లో పెట్టబడినటువంటి నూతన పెన్షన్ విధానం ఎన్పీఎస్, రాష్ట్ర ప్రభుత్వం అయితే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్గానే అమలు చేస్తుంది. ఈ ఎన్పీఎస్ని సీపీఎస్గా రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల ఉద్యోగులు పాత పెన్షన్ విధానానికి అనగా ఓపీఎస్కు దూరమై పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోల్పోతున్నారనే ఆందోళన తీవ్రంగా ఉంది. సీపీఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరకపోవడంతో ఉద్యోగులలో నిరాశను మిగిల్చింది. ప్రస్తుత పరిస్థితి, ఎదురుచూపులు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయని ఎదురు చూస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ కాలయాపన చేయకుండా 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించి గౌరవప్రదమైన ఫిట్మెంట్తో అమలు చేయాలి. రెండవది బకాయిల చెల్లింపులు. నిలిచిపోయిన డీఏ, టీఆర్, పీఆర్సీ ఎరియర్లను తక్షణమే విడుదల చేయాలి. మూడవది సీపీఎస్ రద్దు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్పై స్పష్టమైన హామీ ఇవ్వాలి. నాలుగవది ఆర్థిక ప్రయోజనాలు. పీఆర్సీ అమలు తేదీ నుండే ఆర్థిక ప్రయోజనాలను వర్తింపజేసి గతంలో జరిగిన నష్టాన్ని పునరావృతం చేయకూడదు. ఉద్యోగులు, పెన్షనర్లు జీవితాలు పెన్షనర్ల జీవితాలు ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉంటాయి. పీఆర్సీల అమలులో పారదర్శకత, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. కేవలం పేరుకు ప్రతి 5 ఏళ్లకు ఒక కమిషన్ వేయడం కాకుండా దాని సిఫార్సులను ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి ప్రయోజనాలను కాపాడినప్పుడే ప్రభుత్వాలపై విశ్వాసం నిలుస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల దశాబ్దాల ఆవేదనను అర్థం చేసుకొని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తుందనైతే లక్షలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్రెండ్స్.